హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తులా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ పీసెస్ అని ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫిష్ కబాబ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకోవాలి. మనకు సరిపోయే అంత వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం ఒక ఎగ్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే పెట్టుకుంటే ఇందులో మసాలా అనేది మంచిగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కానీ 10 to 15 మినిట్స్ కానీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ అంతా ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్నీ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ముందుకి వెనక్కి అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని బాగా కాలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ని మనం బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫిష్ కూడా అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండి ఫిష్ ఫ్రై అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ ఫిష్ ఫ్రై అనేది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.